అలనాటి హీరోయిన్ శ్రీవిద్య గారి పేరు 1970లో వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1953న 24 జూలైలో జన్మించిన శ్రీవిద్య గారు 14 ఏళ్లకే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పలువురు స్టార్ హీరోలతో నటించింది. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరువాత మలయాళంలో తొలి అవకాశం వచ్చింది. 1971లో 'నూట్రకు నూరు' సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించింది. ఆ తర్వాత ఏడాదిలోనే 'ఢిల్లీ టు మద్రాస్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దాసరి నారాయణరావు గారు తెరకెక్కించిన 'తాత మనవడు' చిత్రంతో అరంగేట్రం చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలతో సహా 500కు పైగా సినిమాల్లో నటించింది. అప్పటి హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా నిలిచింది. శ్రీవిద్య గారి తండ్రి కృష్ణమూర్తి గారు తమిళ చిత్ర పరిశ్రమలో హాస్య నటుడు. తల్లి వసంతకుమారి గారు శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. జీవితం సవ్యంగా సాగుతున్న సమయంలోనే శ్రీవిద్య గారి తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తరువాత కుటుంబ పోషణకై ఆమె తల్లి కూలి పనికి వెళ్లేది. అప్పట్లో అమ్మకు కనీసం పాలివ్వడానికి కూడా సమయం సరిపోలేదని గతంలో శ్రీవిద్య గారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీవిద్య గారు సినిమాల్లో నటిస్తుండగానే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ గారితో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అప్పటికే కమల్ హాసన్ గారు మరో హీరోయిన్ వాణి గణపతితో ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత దర్శకుడు భరతంతో శ్రీవిద్య ప్రేమాయణం కొనసాగించినా ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి మాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న జార్జ్ థామస్ని ప్రేమించి 1978లో పెళ్లి చేసుకుంది. అయితే ఇది కులాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లైన తరువాత క్రైస్తవ మతాన్ని అనుసరించాలని భర్త జార్జ్ థామస్ షరతు పెట్టాడట. పెళ్లి తర్వాత కూడా భర్త బలవంతం వల్లే మళ్లీ నటనలో అడుగుపెట్టింది. అయినప్పటికీ జార్జు శ్రీవిద్యను వేధింపులకు గురి చేయడంతో ఆ బాధలు భరించలేక 1980లో విడాకులు తీసుకుని జార్జుతో బంధానికి ముగింపు పలికింది. విడాకుల తర్వాత శ్రీవిద్య గారు నటనలో కొనసాగారు. అయితే విడాకుల తర్వాత కూడా శ్రీవిద్యను జార్జ్ వదల్లేదు. ఆమె ఆస్తులన్నీ తనకు తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. చివరకు సుప్రీంకోర్టులో శ్రీవిద్య విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీవిద్య గారు చెన్నై వదిలి కేరళలోని తిరువనంతపురంలో స్థిరపడ్డారు. 2003లో శ్రీవిద్య గారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ తర్వాత ఆమె చికిత్స కూడా తీసుకున్నారు. తాను చనిపోవడానికి 2 నెలల ముందు శ్రీవిద్య గారు తన బంధువు సహాయంతో ఓ ట్రస్ట్ స్థాపించి ఆస్తినంతా పేద విద్యార్థులకు చదువు, సంగీతం, నాట్యం కోసం కేటాయించేలా వీలునామా రాసింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సినీ కళాకారులను ఆదుకోవాలని వీలునామాలో వెల్లడించింది. అంతేకాదు తన సోదరుడి 2 పిల్లలకు ఒక్కొక్కరికి 5 లక్షలు, కార్మికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వాలని వీలునామాలో ప్రస్తావించింది. క్యాన్సర్తో చివరికి శ్రీవిద్య గారు 19 అక్టోబర్ 2006న మరణించగా తిరువనంతపురంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. 2 సార్లు లవ్ ఫెయిల్యూర్, భర్త వేధింపులు, చివరికి క్యాన్సర్తో మరణం ఆమె జీవితాన్ని విషాదంగా ముగిసేలా చేశాయి.